'పడక్కలం' 2 అవర్స్ రన్ టైమ్‌తో లాస్ట్ మంత్ మలయాళంలో థియేటర్‌లో రిలీజ్ అయింది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే పోస్టర్స్‌తో. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. ఇక చూసాక నాకైతే కాన్సెప్ట్ ఏమో హాలీవుడ్ ఫిల్మ్స్ 'జుమాన్జీ' వీటి నుండి ఇన్‌స్పైర్ అయ్యారనుకుంటా. అక్కడేమో అడ్వెంచరస్ ట్రిప్పు, ఇక్కడేమో ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ అస్సలు ఇక్కడ మినిమమ్ లాజిక్స్ లేకపోయినా బావుంది. కానీ సినిమా అయితే అంత ఎంజాయబుల్‌గా ఏమి అనిపించలేదండి. ముగ్గురి బాడీ స్వాపింగ్ అంటే పరకాయ ప్రవేశం అనే కొత్త పాయింట్ కోసం ఒకసారి ట్రై చేస్తానంటే చూడలే తప్ప, ఏదో వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టే ఉంది. ఒక్క సీన్ కూడా ఇది భలే ఉందే అనే సీన్‌లా ఏం అనిపించలేదు. బాడీ స్వాపింగ్ ఇంటర్వల్‌కి అప్పటి వరకు అంతంత మాత్రమే. ఆ తర్వాత అయినా ఎక్సైటింగ్‌గా ఉందంటే అబ్బే! ఫన్ కూడా వెరీ లిమిటెడ్ ప్లేసెస్‌లోనే. అసలు ఆ స్పెషల్ థింగ్ యొక్క ఎస్టాబ్లిష్‌మెంట్‌నే సరిగ్గా లేదు. రూల్స్ ఏంటో, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటో, దాంతో ఏమేం చేయొచ్చు ఇవేం చెప్పలే. ఒకవేళ మీకు చెప్పారు నువ్వే అర్థం చేసుకోలేదని ఎవరైనా అంటే కామెంట్స్‌లో వాళ్ళు నాకు చెప్పండమ్మా. అన్ని విషయాలు సెకండ్ హాఫ్ సగం వరకు ఏదో జరిగినట్టు చూపిస్తారు. కానీ అది ఏం జరిగిందో చూడాలి అనే క్యూరియాసిటీ కంటే అసలు ఇలా ఎలా జరుగుతుందబ్బా! అనేలా ఉంటుంది. ఇటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దానికి తగ్గ సీన్స్‌నే ఉండాలి. సరే ఎలాగో లాజిక్స్ పాటించలేదు కదా! ఎలా తీసినా, ఎలా చూపించినా చూసేస్తారనుకుంటే ఇలానే ఉంటుంది. సినిమాని కూడా చాలా కేర్‌ఫుల్‌గా చూడాలి. అసలు ఆ ముగ్గురు ఎవరెవరు ఏ బాడీలో ఉన్నారనే క్లారిటీ మనకి మెయింటైన్ అవ్వకపోతే ఇంక సినిమా ఏమాత్రం నచ్చదు. అర్థం చేసుకునే లోపే డైలాగ్స్ అయిపోతాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగే పాలిటిక్స్‌లో భాగంగా రంజిత్ అనే వ్యక్తి ఒక శక్తి ద్వారా మనుషుల్ని కంట్రోల్ చేయగలుగుతాడు హెచ్ఓడి పొజిషన్ కోసం. అసలు ఆ శక్తి ఏంటి అని కనుక్కోవడం కోసం కొంత స్టూడెంట్స్ ప్రయత్నిస్తే ఎలాంటి నిజాలు తెలిసాయి. ఇందులో సూరజ్ వెంజర్‌మూడి గారి రోల్ ఏంటి? బాడీ స్వాపింగ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే సినిమాటోగ్రఫీ అండ్ పెర్ఫార్మెన్సెస్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. కొన్ని చోట్ల ఫన్ ఐడియాస్ బాగున్నాయి. చివరి 40 మినిట్స్ ఇలా కొంచెం బెటర్ కంపారిటివ్‌లీ. ఇంట్రెస్టింగ్‌గా మూవ్ అయింది. మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ ఇన్ ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఇక మైనస్‌ల విషయానికొస్తే క్లియర్‌గా తెలుస్తుంది 'జుమాన్జీ' మూవీ నుండే ఆ బుక్ లాంటి థింగ్, బాడీ స్వాపింగ్ ఇవన్నీ తస్కరించారని. కానీ డ్రామా మాత్రం ఖచ్చితంగా సరైన సీన్స్ అయితే పెద్దగా ఏం లేవనే చెప్పాలి. డెఫినిట్‌గా గేమ్ రూల్స్ ఏంటి? దాని లిమిటేషన్స్ ఏంటి? ఇవి ఖచ్చితంగా ఉండి తీరాలి. అవేమీ ఉండవు సినిమాలో. ఏదో అప్పటికప్పుడు చేసేసి ఇవే ఇంక నమ్మేయండి అనేస్తారు. మొదటి నుండి ఒకటే తంతు. సాగదీస్తున్న ఫీలింగు అదే ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే. ఇలా తీస్తే ఇయర్‌కి 4, 5 మూవీస్ ఈజీగా తీసేయొచ్చు. ఇక వైఫ్‌ని పెట్టి ప్రెగ్నెంట్ అంటూ ఎమోషనల్ యాంగిల్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో స్క్రిప్ట్‌లో ఓపెన్ చేసిన పాయింట్‌ని క్లోజ్ చేశామా, కంక్లూజన్ ఒకటి రీజన్స్ ఇచ్చామా అంతే తప్ప, ఏది కూడా నెక్స్ట్ ఏమవుద్ది అనేలా అయితే లేదు. సింపుల్‌గా చెప్పాలంటే కాన్సెప్ట్ బావుంది. కానీ ఆ కాన్సెప్ట్‌ని పూర్తి స్థాయిలో యుటిలైజ్ చేసుకోలేదు. కెన్ గివ్ ఎ ట్రై ఫర్ ఇట్స్ కాన్సెప్ట్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.